ఐదవ టెస్ట్ మ్యాచ్‌కి రోహిత్ శర్మ సిడ్నీలో ఏదైతే జరుగుతుందో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్. దానికి దూరంగా ఉండడంతో గౌతమ్ గంభీరే అక్కడున్న రోహిత్ శర్మను తప్పించాడన్న వార్తలు చాలా ముమ్మరంగా వినిపించాయి. దాంతో గౌతమ్ గంభీర్ ఆ వార్తల్లో నిజం లేదు అన్నట్టుగా మాట్లాడినప్పటికీ కూడా రోహిత్ పక్కకు తప్పుకోవడం తనకు హ్యాపీగానే ఉంది అంటూ మీడియా ముందు షాకింగ్ ప్రకటనలు చేశాడు. అయితే ఒక రోహిత్ శర్మ తను కెప్టెన్‌గా ఉండి, ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా, తను జట్టులో ఉండి, తను సేవలందించే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే, చాలామంది ఫ్యాన్స్ కానీ, లేకపోతే రోహిత్ శర్మ వ్యక్తిగత అభిమానులు గానీ, ఎంతగానో ఐదో టెస్ట్ మ్యాచ్ కోసం, రోహిత్ కోసం ఎదురు చూశారు. అయితే హ్మ్. దీనికి బలం చేకూర్చే విధంగా ఈరోజు మ్యాచ్ పూర్తయిన తర్వాత అంటే ట్రోఫీ ఇస్తున్న సమయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. రోహిత్ శర్మతో గౌతమ్ గంభీర్ మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే, రోహిత్ శర్మ మాత్రం అస్సలు పెడచెవిన పెట్టాడు గౌతమ్ గంభీర్ మాటల్ని. ఎందుకంటే, గౌతమ్ గంభీర్ వ్యక్తిగతంగా మరి రోహిత్‌ని ఏమైనా హర్ట్ చేశాడా? లేకపోతే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తున్నాయి, విభేదాలు ఉన్నాయి అన్న వార్తలు ఏదైతే మనం వింటున్నామో అవి నిజమేనా అనేది మాత్రం ఈ వార్తతో అంటే ఈ ఫోటోలతో కానీ, ఈ ఇన్సిడెంట్స్‌తో కానీ నిజమని తేలిపోయింది. కనీసం రోహిత్ శర్మ షేక్ హ్యాండ్ ఇవ్వడం గాని, లేకపోతే హగ్ చేసుకోవడం గాని ఇలాంటివి ఏమీ చేయలేదు. మైదానంలో గౌతమ్ గంభీర్ అందరికీ షేక్ హ్యాండ్‌లు ఇచ్చాడు. హగ్స్ ఇచ్చేసాడు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. బాధపడుతున్న వాళ్ళని ఓదార్చాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం కనీసం గౌతమ్ గంభీర్ కేసి చూసి తేగని కూడా తేగలేదనమాట. అయితే ఇదంతా వింటున్న ఫ్యాన్స్ మాత్రం రోహిత్ శర్మ కరెక్ట్‌గానే చేశాడని, గౌతమ్ గంభీరే కావాలని ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మను తప్పించాడు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.